హలో హైదరాబాద్ పీపుల్, మీరు ఎప్పుడైనా గోంగూర కిచడీని ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ఈ వీడియోలో మీకు ఇంగ్రీడియంట్స్తో పాటు ప్రొసీజర్ కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇలాంటి కిచడీలు మీరు హైదరాబాద్లో ఎక్కడ సెర్చ్ చేసినా కూడా ఇలాంటి టేస్ట్ అయితే దొరకదు. ఇలాంటి టేస్ట్ దొరకాలంటే మీరు గుంటూరు రావాల్సిందే. సో గుంటూరు మీరు రాలేరు కాబట్టి ఈ గుంటూరు పిల్ల మీకోసం గోంగూర కిచడీని తీసుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, కంప్లీట్ డీటెయిల్స్లో చూసేద్దాం రండి. గుంటూరు స్టైల్ గోంగూర కిచడీ టేస్ట్ రావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసుకుని నూనె వేడెక్కిన తర్వాత చెక్క, లవంగాలు, ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి అండ్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో రోస్ట్ చేయండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా ఈ నూనెలో నేనైతే సాల్ట్ని ఇప్పుడే వేసేసాను. ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ సాల్ట్ బాగా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోనే 1 ఉల్లిపాయ తీసుకోండి, సన్నగా తరగండి. అండ్ అలానే 1 టమాటా తీసుకొని సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసి నూనెలో దీన్ని కూడా రోస్ట్ చేసుకోండి. ఈలోపు రైస్ని కడిగి పక్కన పెట్టుకొని నానబెట్టండి ఒక 5 నిమిషాల పాటు. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ రైస్కి 6 కప్స్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఇందులో మీకు స్పైసీ కావాలనుకుంటే 2 మిర్చిని కూడా యాడ్ చేసుకోండి. నాకు స్పైసీ కాదు కాబట్టి నేను 2 మిర్చిస్ స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేశాను అనమాట. రైస్ వేసిన తర్వాత గెంటితో ఒకసారి తిప్పేసి మూత పెట్టి 20 to 25 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వండి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే. ఆఫ్టర్ 25 మినిట్స్ తర్వాత ఎంతో టెండర్ అయిన గోంగూర కిచడీ మీ చేతిలోకి వచ్చేసిందండి. నచ్చింది కదా ఫ్రెండ్స్? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చక్కచక్క వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.